వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఓల్డ్ బ్లౌజ్ని 50 రూపీస్లో ఎలా కొత్తగా చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియో వచ్చేసి చాలా ఈజీగా మీరు కూడా చేయొచ్చు, పిల్లలు కూడా చేస్తారండి, అంత ఈజీగా చూపిస్తాను. ఈ వీడియోలో వచ్చేసి దీనికి కావాల్సిన 3D అవుట్లైనర్స్ అండి 2 కావాలి. చూపిస్తున్నాను కదా, ఇలాంటివి అనమాట. ఇలాంటి కుందన్స్ కావాలండి, రెడ్ కానీ గ్రీన్ కానీ మీ దగ్గర ఏవి మీ బ్లౌజ్కి అవైలబుల్గా ఉంటే అలాంటివి తీసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ మిగిలిపోయినా ఉన్నాయన్నమాట, దీంతో నేను ట్రై చేస్తున్నాను. ఇవి బయట కూడా 10 to 20 రూపీస్ అలాగే ఉంటాయండి. ఇప్పుడు గోల్డ్ 3D అవుట్లైనర్స్ 2 పట్టాయండి నాకైతే బ్లౌజ్కి అయితే. హ్యాండ్స్ కూడా వస్తుంది, నెక్కి హ్యాండ్స్కి. వీటి కాస్ట్ 25 రూపీస్ ఈచ్ వన్. ఇవి స్టేషనరీ షాప్లో ఉంటాయి, ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయండి. మీకైతే ఆన్లైన్లో కూడా ఉంటాయి, ఒకసారి సెర్చ్ చేయండి. ఎలా వేయాలో చూద్దామన్నమాట. నేను హ్యాండ్స్కి అయితే వేరే డిజైన్ వేసానండి, నేను ఆల్రెడీ ఫస్ట్ వేసాను. ఇప్పుడు ఓన్లీ నెక్ ప్యాటర్న్ ఒకటే చూపిస్తున్నాను. ముందు ఇలా బ్లౌజ్కి ఇలా క్లిప్స్ సెట్ చేసుకోవాలండి. ఫ్రేమ్ ఉంటే ఫ్రేమ్ పెట్టుకోండి, లేదంటే ఇలా క్లిప్స్ సెట్ చేసుకోండి టైట్గా ఉండడానికి. లేదంటే మన దగ్గర ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదా, ఇవి పెట్టుకున్నా పర్లేదండి. నేను సెట్ చేసుకున్నాను. నేను ఈ కోన్ వాడుతున్నాను, 3D కోన్ అండి. ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు బోర్డర్కి అయితే. కింద వేస్ట్ కార్డ్బోర్డ్ ఒకటి పెట్టుకున్నానండి, చూసారు కదా. ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కే వేస్తున్నానండి. ఇలా స్లోగా వేసుకోవాలి. ఫస్ట్ లైట్గా వేసుకోండి. లైన్ కొంచెం ఐడియా ఉంటుంది కదా, తర్వాత థిక్గా వేసుకోండి. చూసారు కదా, కొంచెం స్లోగానే వేసుకోండి. కొంచెం డ్రాయింగ్ వచ్చిన వాళ్ళైతే ఇంకా ఈజీగా వేస్తారండి. ఇది ఓన్లీ బిగినర్స్కే చెప్తున్నానండి. ఎవరైనా కొత్తగా ఇలా వేసుకోవాలి, పెయింటింగ్ ఓల్డ్ బ్లౌజెస్ని కొంచెం కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట. మంచిగా తక్కువ బడ్జెట్లో వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఆల్రెడీ కోన్స్ ఉన్నాయండి, నేను అందుకే ఇలా ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందనమాట వేసాక. మీరు కూడా చూసారు కదా ఎలా వేస్తున్నానో చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది నాకైతే 2 అవర్స్లో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నేను స్కేల్తో 1/2 ఇంచ్ ఇలా మార్క్ పెట్టుకున్నానండి లైట్గా, నెక్స్ట్ లైన్ కోసం అనేది. మనం మామూలుగా వేసేయచ్చు, బట్ నాకు ఏంటంటే కొంచెం పైన కింద అవుతుందని అనిపించి నేనైతే ఇలా పెట్టుకున్నాను స్కేల్తోని. కొంచెం ఈక్వల్గా వస్తుంది అనేసి అయితే అలా చేసుకోవచ్చు అనమాట. కొంచెం లైన్గా పెన్సిల్ మన దగ్గర ఏదైనా ఉంటే మార్క్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా మార్క్ చేసుకుంటున్నానండి, 1/2 ఇంచ్గా పెట్టుకొని. 1/2 ఇంచ్ పెట్టుకొని దాని మించి అయితే నేను వేస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది, చూసారు కదా. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టలేదండి, కొంచెం నేను వేసేదే పెట్టాను అనమాట. ఫస్ట్ కొంచెం లైట్గా వేసుకొని దాని నుంచి మళ్ళీ ఒకసారి థిక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కొంచెం ఈక్వల్గా వస్తుందన్నమాట లైన్ వచ్చేసి పైన కింద. ఇలా గీసుకుంటూ వెళ్ళాం కదండి, ఇట్లా మధ్యలో లైన్స్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని కుందన్స్ పెట్టుకోవాలి, నేను చెప్తాను మీకు. మనం ఇంచెస్ పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట, అంటే కొంచెం నీట్గా వస్తుందండి. మనము ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ వేయచ్చు. మొత్తం ఇలా లైన్స్ పెట్టుకుంటూ బ్లౌజ్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు చూపించిన విధంగా ఈక్వల్గా పెట్టుకుంటూ వేసేసుకోవాలి. ఇంకా మీకు దగ్గర కోన్స్ ఎక్కువ ఉంటే మొత్తం ఫిల్ చేసి కూడా వేసుకోవచ్చు అండి, అలా కూడా బాగుంటుంది. నా దగ్గర 2 కోన్సే ఉండేవారికి ఇలా చేశానమాట. మొత్తం ఇప్పుడు లైన్స్ ఉన్నాయి కదా, అది మొత్తం ఫిల్ చేసి గోల్డ్ కోన్తో మళ్ళీ కుందన్స్ మొత్తం మీరు పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర కొంచెం 2నే ఉన్నాయి కాబట్టి ఇలా ట్రై చేశాను. ఇలా వేసినా బాగా వచ్చిందండి డిజైన్. తర్వాత వచ్చేసి ఇలా కుందన్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా డాట్స్ పెట్టుకొని మనం ఒకటి గోల్డ్ కలర్, ఒకటి రెడ్ కలర్ అయితే పెట్టుకోవాలండి. కావాలంటే టూత్పిక్ హెల్ప్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పెడదాం, ఒకటి గోల్డ్ ఒకటి రెడ్ తీసుకున్నానండి. మొత్తం రెడ్ తీసుకున్నా బాగుంటుందండి, కాకపోతే నా దగ్గర కొన్నే ఉన్నాయి రెడ్వి, అందుకే నేను గోల్డ్ రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాను.
చూసారు కదా ఇలా. వెంటనే మనం పెట్టగానే పెడితే ఏంటంటే స్టిక్ అయిపోతుంది. కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి. మధ్యలో వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పెడదాం. ఇలా పెడితే మనకి అవుట్లైన్ లాగా వస్తుంది అనమాట. అన్నీ అదే విధంగా పెట్టుకోవాలి. ఒకటి రెడ్, ఒకటి గోల్డ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలానే టూత్పిక్ హెల్ప్తోని మీరు అన్నీ పెట్టేసుకోవచ్చు అండి. పక్కన టూత్పిక్ పెట్టుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అవుతుందన్నమాట, పక్కకి ఇటు అటు పోకుండా. చూసారు కదా, ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవడమే అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, మంచిగా బడ్జెట్లో అవుతుందండి. బ్లౌజ్ కూడా వేసుకుంటే చాలా బాగుందండి, చాలా రిచ్గా వచ్చింది. అలా మీరు కూడా ట్రై చేయొచ్చండి. ఈ డిజైనే కాకుండా మీకు ఏది వచ్చినా అలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. నేను వేసుకుంది మీతో షేర్ చేసుకున్నాను అనమాట, మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని. ఇంకా ఫ్లవర్స్ వేసుకోవచ్చు, బంచెస్, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. నేను హ్యాండ్స్కి వచ్చేసి వేరే డిజైన్ వేశానండి. ఆల్రెడీ ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదన్నమాట, జస్ట్ ఇది వేసే చూపించాను మీకైతే. అదైతే నేను లాస్ట్లో చూపిస్తాను. హ్యాండ్స్కి వేసింది అయితే ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. చూసారుగా, చాలా ఈజీగా అయిపోతుంది. కొంచెం పక్కకు పోతూ ఉంటుందన్నమాట. టూత్పిక్తో మనం అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇలా తీసుకున్నానండి. మనం ముగ్గు వేస్తాం కదా, చాలా ఈజీగా మనం సైడ్ ముగ్గు వేస్తాం కదా, ఆ విధంగా అయితే ఇలా తీసుకున్నాను నేనైతే. ఇదైతే ఈజీగా ఉంటుందనేసి అయితే చూసారు కదా, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇదైతే ఇలా చుట్టుకుంటూ ఇలా వెళ్ళిపోవడం అనమాట. ఇది కూడా వీలైతే మీరు స్కేల్తో చూసుకోండి. ఇలా సేమ్ ఇంచెస్, ఇలా 2 ఇంచెస్ 3 ఇంచెస్ అని మీ బ్లౌజ్కి ఎంత కావాలంటే అంత వేస్తాం కదా, అలాగే వేసుకుంటూ వెళ్ళానమాట. ఫస్ట్ కొంచెం లైట్గా చేసుకొని తర్వాత కొంచెం డార్క్ ఇలా వేసానమాట, సింపుల్గా. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. కొంచెం ముగ్గులు వచ్చి డ్రాయింగ్ కొంచెం హ్యాండ్ ఫ్రీ ఉన్న వాళ్ళు వేయచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి మీతోని. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తాను, చాలా ఈజీగా మీరు చేసుకునే విధంగా. ఇదే డిజైన్ మీరు హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే వేసుకోవచ్చండి. కాకపోతే నేను హ్యాండ్స్కి వేరే డిజైన్ వేసాను అనమాట. మీరు డిజైన్ స్టార్ట్ చేసేటప్పుడు రైట్ నుంచి కాకుండా కొంచెం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి బ్లౌజ్కి. నేను 1.5 ఇంచ్ ఇట్లా మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఇలా మార్క్ చేసుకుంటూ దీని చుట్టూ ఇలా వేసానండి. ఫస్ట్ లైట్ వేసుకున్న తర్వాత కొంచెం మొత్తం వేసాక ఇలా ఉందండి. కొంచెం డ్రై అయ్యాక ఐరన్ చేసుకోవాలి, రివర్స్ చేసుకొని, అప్పుడు బాగుంటుంది. ఇలా ఉందండి. ఇక్కడ నేను కుందర్స్ కొంచెం తక్కువ పెట్టానండి. ఇది మనకి పళ్ళు సైడ్ పోతుంది అనమాట. పిన్స్ పెడతాం కదా, ఇటైతే కొంచెం మొత్తం పెట్టేసుకున్నాను. ఇటువైపు అయితే డ్రై అయ్యాక మొత్తం రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడ రౌండ్స్ తిప్పాక నేను కుందన్స్ పెట్టానండి. ఇక్కడ చూసారు కదా, ఇలా రెడ్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే పెట్టాను. మొత్తం వేసాక రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలండి, అప్పుడు బాగా వస్తుంది అనమాట. నేనైతే ఐరన్ చేయలేదు ఇంకా, మీకు చూపించే వరకు అయితే. ఇది నేను హ్యాండ్స్కి చెప్పాను కదండి, ఇది వేసిందనమాట. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.